పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఓం శం శనైశ్చరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ దేవాలయంలో ఆ శనీశ్వరులు విరాట్ రూపంలో మనకు దర్శనమిస్తారండి. కొన్ని ఆలయాల్లో గంటలు ఉండవు, కానీ ఇక్కడ అదే ప్రత్యేకం అన్నమాట. శంకరాజ ముఖ్య గారండి, వారే తమ సొంత ఖర్చులతోటి ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వామి కళ్ళు వచ్చి చెప్పిండిగా, ఈ నాకు దేవాలయం కట్టడం నీకు అన్నీ చేస్తా. 12.5 అడుగుల విగ్రహం అండి, మొత్తం ఏకశిల విగ్రహం. ఈ హోమగుండం చుట్టూ మనం తిరిగిన తర్వాత మనమే 3 సార్లు దిష్టి తీసుకోవాలి. నవగ్రహాలలో సూర్య భగవానుడి తర్వాత అత్యంత శక్తివంతుడు ఆ శని భగవానుడు. అటువంటి ఆ శనీశ్వరుడికి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పుకోవాలి. సాధారణంగా ఆలయాల్లో నవగ్రహ మండపాలు ఉండడం మనం చూస్తాం, కానీ ప్రత్యేకంగా శని భగవానుడికి దేవాలయాలు అంకితమై చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి దేవాలయాలలో ఎంతో సుప్రసిద్ధమైనది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో ఉన్నటువంటి శ్రీ గంటల శనైశ్చర స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో ఆ శనీశ్వరులు విరాట్ రూపంలో మనకు దర్శనమిస్తారండి. గంభీరంగా ఉన్న ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగా 2 కళ్ళు సరిపోవంతే. ఆ స్వామిని దర్శించుకుని ఆ శని భగవానుడి ఆశీర్వచనాలు పొందుదామా? ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుందాం పదండి. ఆలయం అడ్రస్ కూడా చాలా సులువండి. మనం ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము. మెయిన్ రోడ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా హైవేనే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న హైవేలో మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది, అక్కడ బోర్డు, చిన్నగా బోర్డు ఉంటుంది, అదొక్కటి మాత్రం గమనించండి. మీరు గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే ఈజీగా చేరుకోవచ్చు. లోపలికి ఇలా ప్రవేశించే కదా, చూస్తున్నారుగా, ఇదిగోండి ఆలయం ఎంత సుందరంగా కనిపిస్తుందో. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం 3 ఎకరాలు ఉంటుందండి. ఈ 3 ఎకరాల స్థలంలోనే పూర్తిగా ఆలయాన్ని అయితే నిర్మించారు. మనకు అన్ని లోపలే అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ ఎటువంటి పూజా సామాగ్రి కావాలో స్టోర్ మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది. అలాగే అక్కడి నుంచి డైరెక్ట్గా చూస్తే లోపలికి మనం వెళ్ళి ఇక్కడ హోమాల్లో పాల్గొనొచ్చు. అలాగే ప్రత్యేకంగా ఆ శని భగవాను దర్శనం చేసుకుని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే ప్రత్యేకించి కొన్ని పర్వదినాల్లో అయితే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇవాళ శని త్రయోదశి, ఈ సందర్భంగా ఎంతో మంది భక్తులు వస్తున్నారు, ఆ శని భగవానుడి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా వెళ్దాం, దర్శించుకుందాం. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఈ ఆలయాన్ని నిర్మించింది ఈ ఆలయ చైర్మన్ అలాగే ఫౌండర్ శంకర్రాజు ముఖియా గారు. ఈ దేవాలయాన్ని శ్రీ 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 గంటల శనైశ్చర స్వామి దేవాలయం అని కూడా అంటారు. అంటే సాధారణంగా శని ఆలయాల్లో గంటలు ఉండవు, కానీ ఇక్కడ అదే ప్రత్యేకం అనమాట. గంటలు ఉంటాయి, గంట కొట్టి స్వామి మేము వచ్చామని చెప్పి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలాంటి విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించి, తెలుసుకుందాం. ఇలా రాగానే ఇక్కడే మనకి పూజా సామాగ్రి తీసుకోవచ్చండి. మీరు జస్ట్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యారంటే రైట్ సైడ్ లో మీకు ఇక్కడ స్టోర్ ఉంటుంది. ఇదిగో తీసుకుంటున్నారు కదా అందరూ, శ్రీ లక్ష్మీ గణపతి పూజా సామాగ్రి. ఇక్కడ మనకి టికెట్, ఏ సామాన్లు కావాలి పూజకి సంబంధించి, అవి నూనె కావచ్చు, మీరు మర్చిపోయి వచ్చినా కూడా ఇక్కడే మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. వెళ్ళి మనం కూడా తీసుకుందాం రండి. ప్రధానం శనీశ్వర స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అంటే నల్ల నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేస్తాం. అదే ఆయనకి ప్రీతి. శివుడికి ఎలా అయితే మనం చెంబుడు నీళ్లు పోస్తే ఆయన సంతోషిస్తారో, ఈయన నూనె పోస్తే అంత సంతోషించి మనకు వరాలను ఇస్తాడంటారు. ఇంకా ఇక్కడే మనకి అవన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇవి ఎంతండి? ఇవి మొత్తం ఈ బాస్కెట్ 250 రూపీస్. మొత్తం ఈ బాస్కెట్లో మనకి చూడండి, నూనె ఉంటుంది, కొబ్బరికాయ, అగరబత్తి, ఒక చిన్న నల్లటిది మూట ఉంటుంది, జిల్లేడాకు, అలాగే జిల్లేడు పువ్వులు ఉంటాయి, అలాగే బెల్లం ప్రసాదం అనమాట స్వామికి. ఆయనకి నివేదించేది ఇదే ఉంటుంది. సో ఈ మొత్తం ఇవన్నీ కలిపి మీకు చూపిస్తా చూడండి. ఈ సెట్ అంతా కలిపి మనకి 250 రూపీస్లో ఉంటుంది అనమాట, అంటే విత్ టికెట్.
ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసామండి. అయితే ముందుగా ఇక్కడ రాతి ధ్వజస్తంభాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్కసారి దండం పెట్టుకుని ఆ తర్వాత మనం ముందుగా పైకి వెళ్ళి అభిషేకం చేసుకుని ఆ తర్వాత కింద కూడా మనకి శనీశ్వరుల వారు ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి ఈ ప్రసాదాన్ని కిందనే మనం నివేదన చేయాలన్నమాట. ముందుగా ఈ శివయ్యని దర్శనం చేసుకుని దండం పెట్టుకుని లోపలికి వెళ్దాం. రాతి ధ్వజస్తంభాన్ని చూస్తున్నారుగా, చుట్టూ కూడా గంటలు ఉన్నాయి. ఇక్కడ స్వామి ప్రత్యేకంగా శ్రీ 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 గంటల శనేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. శంషాబాద్ మదనపల్లిలో ఉన్నటువంటి శ్రీ 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 గంటల శనేశ్వర స్వామి వారి దేవాలయ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయ ధర్మకర్త అలాగే చైర్మన్ స్వామీజీ శంకరాజు ముఖ్య గారండి. వారే తమ సొంత ఖర్చులతోటి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మీకు ప్రత్యేకంగా ఒక బ్యానర్ ఏర్పాటు చేశారండి. ప్రతి శనివారం కూడా ఇక్కడ శని హోమం చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు చైర్మన్ గారిని డైరెక్ట్ గా సంప్రదించవచ్చు అనమాట. అలాగే ప్రతి శనివారం కూడా నిత్యాన్నదానం ఉంటుంది. ఆ నిత్యాన్నదానంలో మనం పాల్గొనాలి, మనం ఏమన్నా డొనేట్ చేయాలనుకున్నా కూడా మీరు వారిని సంప్రదించవచ్చు. నేను స్క్రీన్ పైన వారి నెంబర్స్ కూడా నేను మీకు పంపిస్తాను. ఒకవేళ ఆసక్తి ఉందన్న వాళ్ళు, మీరు రావాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి అడ్రస్ కూడా ఇస్తాను చాలా క్లియర్ గా. అయితే ప్రతిరోజు ఆలయం తెరిచే ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. చక్కగా మీరు ఎప్పుడైనా రండి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి మరి మనం కూడా అభిషేకం చేసుకుందామా? పదండి. ముందు ఇక్కడికి వచ్చి మీకు ఎడం పక్కగా శనీశ్వరుల వారు ఉంటారు. చిన్ని విగ్రహం వల్లే ఉంటుంది. ఇక్కడే కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నివేదన చేసి పైకి వెళ్ళి అభిషేకం చేసుకుని తర్వాత మళ్ళీ కింద ఇంకొక శనీశ్వరుల వారు ఉంటారు, అక్కడికి రావాలన్నమాట. తండ్రి పైకి వచ్చేసామండి. మెట్లెక్కి మనము చాలా ఎత్తులో ఉన్నాము. చుట్టూ వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. సో మొత్తం ఏదైనా ఆ స్వామి కదా. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే కింద మనకి శనీశ్వరుల వారు ఉంటారు, అయినా సరే పైన చాలా ఎత్తైన రూపంలో కనపడతారండి. కొత్తగా స్వామివారు 12.5 అడుగుల్లో ఉంటారండి. కాకిని వాహనంగా చేసుకుని ఆ పైన ఆయన ఇలా రాజులా కూర్చున్నట్లుగా కనపడతారనమాట. కానీ ఎదురుగుండా కూడా ఇక్కడ మనం తెలుసు కదా అందరికీ, శనీశ్వరుల వారి వాహనం కాకి. ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా గమనించండి మీరు, సాధారణంగా విష్ణు దేవాలయకి వెళ్ళినప్పుడు, అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, శివాలయాలకు వెళ్ళినప్పుడు ద్వారపాలకులుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా శనేశ్వరుల వారికి కూడా చండ ప్రచండలు ద్వారపాలకులుగా ఉంటారండి. ముందుగా వారి అనుమతి తీసుకుని స్వామి దర్శనానికి వెళుతున్నాము, అభిషేకం చేయాలనుకుంటున్నాము, మమ్మల్ని అనుగ్రహించండి, మాకు అనుమతించండి అని పర్మిషన్ తీసుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలంటారు. చూడండి, చండ ప్రచండ విగ్రహాలు అటు ఇటుగా మనకు కనిపిస్తాయి. స్వామి శనీశ్వరుల దర్శనానికి వచ్చాం, అభిషేకానికి అనుమతి ఇవ్వండి. అలా ఇరువురిని మనం అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళడం. सदन्वने भव्यां ते नमः या तैषु श्रितमा शिवं भवोते नुः शिवा शव्या या तोदया नोतुमया या ते दशमा घोरा पापकाशिनी तया नस्तन वाशन्तमया गिरिशन्तापि चाकशीः यां शं गिरिशन्तास्ते एपि वशस्तवे. ఓం శాంతి శాంతి శాంతి. దేవతామూర్తులకు పురుష అంటే అమ్మవారికి ఎప్పుడు కూడా ఎడమవైపు ఉండి మొక్కాలి. అలాగే పురుషులు దేవతలు ఉంటారు కదా, దేవతామూర్తులు స్వామివారికి ఏమో కుడివైపు ఉండి మొక్కాలి. పైన అభిషేకం చేసుకుని ఇలా ఒకసారి దగ్గర నుంచి చూద్దామని చెప్పి పర్మిషన్ తీసుకుని ఇలా వచ్చామండి. నిజంగా ఎంతటి అదృష్టమో కదా, స్వామిని దర్శించుకోవాలన్నా కూడా ఒక భాగ్యమే. ఎప్పుడో అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. ఏదైనా ఆయన అనుమతే. ఇదిగో చూస్తున్నారు కదా, 12.5 అడుగుల విగ్రహం అండి. మొత్తం ఏకశిల విగ్రహం. ఇక్కడి నుంచి పై వరకు ఒకటే కొండతో తొలిచారనమాట. తొలిచి ఇలా చక్కగా స్వామి విగ్రహంలాగా మలిచారు. ఇక్కడ ఈ భంగిమ కూడా చూసారా, మహారాజులాగా ఆయన కాకి వాహనం పైన అలా కూర్చుని ఉన్నారు. ఒక చెయ్యి నడుం పైన ఉంటుంది, ఒక చెయ్యి మనకు అనుగ్రహిస్తూ, మిగతా 2 చేతులతో 2 ఆయుధాలను పట్టుకుని ఉంటారు. పెద్ద పెద్ద మీసాలతోటి నిజంగా చాలా గంభీరంగా కనపడుతుంది ఇక్కడ శనీశ్వరుల వారి విగ్రహము. సాధారణంగా చాలా చిన్న పరిమాణంలో మనం చూస్తాము. నవగ్రహాల్లో సర్వసాధారణంగా మనం చూసేది అన్ని దేవాలయాల్లో, కానీ ప్రత్యేకంగా శనీశ్వరుల వారికి ఉన్నటువంటి, వారికి అంకితం చేయబడినటువంటి దేవాలయం ఇది. మనం ఇక్కడ
3 చోట్ల శనీశ్వరుల వారిని చూస్తాం. కొబ్బరికాయ కొట్టే దగ్గర ఉంటారు, అలాగే ఇక్కడ అభిషేకం చేసే దగ్గర, అలాగే మళ్ళీ కింద మనం ఏవైతే ప్రసాదాలు మనం తీసుకుంటామో అవి నివేదన చేసే దగ్గర కూడా. అయితే ఇక్కడ అభిషేకం ఎక్కడైతే చేస్తామో అది చాలా ప్రత్యేకం అండి. మొత్తం చెప్పా కదా, ఏకశిల 12.5 అడుగులతో ఉంటుంది. ఇక్కడ స్వామివారు అమ్మవారితో సమేతంగా ఉంటారండి. జ్యేష్ఠాదేవి అమ్మవారి పేరు. ఇక్కడ చూడండి, మీకు చిన్న మకర తోరణం కనిపిస్తుంది కదా, ఇక్కడ అమ్మవారు కూర్చున్నారు. ఇంకా ప్రత్యేకం ఏంటో తెలుసా, మనం ఇక్కడికి వచ్చి అభిషేకం విశేషంగా ఇక్కడ చేయక్కర్లేదు. పైన ఎక్కడైతే మనం స్వామివారి పైన అభిషేకం చేస్తామో అది అలా ధారలాగా వచ్చి ఇక్కడ అమ్మవారి మీద కూడా పడుతుంది. అంటే మనం అమ్మవారికి కూడా అభిషేకం చేసినట్టే. అదైతే నాకు చాలా నచ్చింది. ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. ఇంతనే అమ్మవారు ఉన్నారు, ఆ పైన జగో మీరు చూడండి, వచ్చిన వాళ్ళందరూ కూడా పైననే అభిషేకం అనేది చేస్తారన్నమాట. అక్కడి నుంచి ఆ నువ్వుల నూనె ఏదైతే ఉందో, స్వామికి అదే ప్రీతి కదా. శివయ్యకైతే చెంబుడు నీళ్లు పోస్తే ఆయన సంతోషిస్తాడంటారు. శనీశ్వరుల వారైతే చక్కగా నువ్వుల నూనె తెచ్చివేస్తే ఆయన ఎంతో సంతోషించి మనకి ఎప్పుడు వెన్నంటే ఉండి ఏమైనా కష్టాలున్నా వాటిని తొలగిస్తాడనేది ఒక ప్రతీతి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇనుము ఏంటంటే సాధారణంగా లోహప్రియుడు అని అంటారు శనీశ్వరుల వారిని. ఆయనకి ఇనుము అంటే చాలా ఇష్టం. మనకి ఏమైనా కష్టాలున్నా కొన్నిసార్లు దానాలు ఇచ్చే వాటిలో కూడా, ఎవరికైతే శని దోషం ఉంటుందో వాళ్ళు దానాలు ఇచ్చే దాంట్లో ఖచ్చితంగా ఇనుప వస్తువు కూడా ఉండాలంటారు కదా. ఒకనొక భక్తులు తీసుకొచ్చి ఇలా స్వామివారికి సమర్పించారనమాట. ఇక్కడ మీరు ఇవి చూసారు కదా, మూకిళ్ళు ఇలా ఉన్నాయి, ఇనుప మూకిళ్ళు, అందులోనే నూనె అలా ధారగా పడుతోంది. ప్రత్యేకంగా ఇక్కడ నివేదన కూడా చూడొచ్చు. బెల్లం పాయసం అంటే బెల్లం పరమాన్నం అని అంటారు కదా, అన్నం బెల్లం ఉడికించి చేసింది. అదంటే శనీశ్వరుల వారికి చాలా ప్రీతట, అదే వారికి నివేదన చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ జిల్లేడు పూల మాల వేస్తున్నారండి, అది చాలా ప్రత్యేకం అన్నారు. నేను కూడా తీసుకున్నాను. మనం కింద సమర్పిద్దాము, ఆ మాల వేద్దాం. అలాగే స్వామివారికి వస్త్రం కూడా తీసుకున్నాను, అవి కూడా సమర్పించి మిగతా విశేషాలు తెలుసుకుందాం రండి. పైన అభిషేకం పూర్తి చేసుకున్నాము, అక్కడ వివరాలన్నీ మీకు తెలియచేశాను కదా. ఇక కింద శనీశ్వరు వారు ఉంటారండి. ఏవైతే మనం మాల తీసుకున్నామో, జిల్లేడు పూల మాల, అలాగే స్వామివారికి ప్రసాదం, నల్ల నువ్వులు, వస్త్రం, మనం కొబ్బరికాయ ముందే సమర్పించాము, అగరబత్తి, ఇవన్నీ కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి శనీశ్వరుల వారికి సమర్పించవచ్చు అనమాట. ముందుగా గంట కొట్టి వెళ్ళాలి. సాధారణంగా శనీశ్వర ఆలయాల్లో గంటలు ఉండవని చెప్తారండి. అదే కానీ ఇక్కడ ప్రత్యేకం, గంట కొట్టి స్వామి మేము వచ్చాము అని చెప్పి స్వామికి విన్నవించుకోవాలట. మనం కూడా ఆ పని చేద్దాం. స్యాం సమగ్నిరగ్నివిష్కరశ్చిన్నస్తవతు సూర్యః సంవాదో వాత్వానపశ్రితః రవిష్ట్రయాపో భవంతు పితే శయ్యోరవిశ్రవంతు నః చరాయ నమః. ఓం అభివస్త్రాసువసనాన్యస్య విద్యుత్సుగా పూయమానాః అభిచంద్రావర్తవేనో హిరణ్యః విశ్వాన్నదినో దేవసోమః. ఓం శ్రీగ్రహచక్రవర్తినే నమః. ఓం అస్యాం పుష్పై పూజయామి, అస్యాం అర్కమాలాని సమర్పయామి. ఓం యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, చంద్రమా వాపాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. పుష్పమాని గాని ధారయ పుష్పై పూజయామి. గూఢ అర్కపత్రాణి సమర్పయామి. ఓం శం శనీశ్వరాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కాకవాహనాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం వంధ్యాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం తిలాన్న ప్రీతమానసాయ నమః. ఓం తైలదీప్తరసన్నాత్మనే నమః. ఓం మందాయ నమః. ఓం మందచేష్టాయ నమః. ఓం సర్వాభిష్టప్రదాయినే నమః. ఓం కాలాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం రవినందనాయ నమః. ఓం వరేణ్యాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మేఘాయ నమః. ఓం మేఘద్యుతయే నమః. ఓం కలత్రమిత్ర పుత్రోత్తర శత్రుత్వకారకాయ నమో నమః. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరో. అస్యాం శం శనీశ్వరాయ నమో నమః. కొబ్బరికాయలు అనేటివి స్వామివారికి, అంటే ఏదైనా దృష్టికి సంబంధించింది, దృష్టి దోషాలకు సంబంధించింది, గాలి పీడలకు సంబంధించింది, మనిషికి అంటే ఏదైనా అనారోగ్యపరంగా కానీ రోగపరంగా కానీ ఏదైనా ఉన్నా కానీ ఈ నలుపు టెంకాయ, జప టెంకాయ
అంటే ఈ జపటెంకాయ స్వామివారి దగ్గర జపం చేసి నలుపు బట్టలు కట్టి పూజకు సిద్ధం చేసి స్వామివారి దగ్గర అది ప్రతి వచ్చిన వాళ్ళకు భక్తులకు కర్మ ఫలదాత శనేశ్వరుడు కాబట్టి వచ్చిన వాళ్ళకు వాళ్ళ కర్మలు కూడా వాళ్ళు కూడా తీర్చుకోవాలి కదా, అందరికి కూడా ఈ ఫలం అనేది ఇస్తామన్నట్టు. ఇప్పుడు ఈ కొబ్బరికాయ తీసుకువెళ్ళి ఏం చేయాలండి తర్వాత? ఇది తీసుకొని అక్కడ హోమగుండం దగ్గర 7 ప్రదక్షిణలు చుట్టూ తిరిగి ఎవరిది వాళ్ళు అంటే ఎడమ చేయితో కాదు కుడి చేయితో ఇలా 3 సార్లు తిప్పేసుకొని క్లాక్ వైజ్గా తిప్పేసుకొని వాళ్ళు ఎలాంటి బాధలు ఉన్నా కూడా స్వామి మమ్మల్ని కాపాడు తండ్రి అని శనేశ్వరుని వేడుకొని స్వామివారి హోమగుండంలో ఎదురుగా వేసేసేయాలి. ప్రధాన ఆలయానికి ఎదురుగుండానే మనం చూడొచ్చండి, ధ్వజస్తంభం దగ్గరే హోమశాల ఉంటుంది. ఇక్కడే హోమాలు నిర్వహిస్తారనమాట. ప్రతి మంగళవారం, శనివారం, అలాగే ఆదివారం రోజు తప్పనిసరిగా ఇక్కడ హోమాలు అవుతాయి. ఇక ప్రత్యేకమైన పర్వదినాలు, శని త్రయోదశి కావచ్చు, శని జయంతి కానీ ఇలాంటివి ఏమైనా విశేషాలు ఉన్నప్పుడు అప్పుడు కూడా హోమాలు చాలా విశేషంగా అద్భుతంగా నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. ఓం శనిశ్చరాయ నమః అనుకుంటూ 7 ప్రదక్షిణలు చేయాలటండి. చేసిన తర్వాత మనమే 3 సార్లు దిష్టి తీసుకుని ఈ హోమగుండంలో ఏదైతే జపం చేసి ఇచ్చినటువంటి ఈ కొబ్బరికాయ ఏదైతే ఉందో మనకి ఇలా ముడుపులాగా కట్టారు, ఈ ముడుపుని మనం హోమగుండంలో వేసేయటం. ఇంకా ఆ ప్రక్రియ చేద్దాం. 7 ప్రదక్షిణలు పూర్తి చేశానండి. జపం చేసి ముడుపు కట్టినటువంటి నల్ల బట్టల్లో ఇలా ముడుపు కట్టినటువంటి కొబ్బరికాయ స్వామివారి దగ్గర ఉంచి మనకి ఇచ్చారనమాట. 7 ప్రదక్షిణలు ఈ హోమగుండం చుట్టూ మనం తిరిగిన తర్వాత మనమే 3 సార్లు దృష్టి తీసుకోవాలి. ఇది భక్తులందరూ చేయొచ్చు. ఈ ప్రక్రియ తమంతట తాముగా చేయొచ్చు. గురువుగారి పర్యవేక్షణలో చెప్తారు ఏ విధంగా చేయాలని, అది విని మీరందరూ చేయొచ్చండి. వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రక్రియను మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓం అస్యామి యజ్ఞపురుషాయ నమః. ఓం యజ్ఞేనజ్ఞమెంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో దేహణాకం మహిమానశ్చింతేత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఓం శనేశ్వరాయ నమః. శాంతిరస్తు, అవిఘ్నమస్తు, శుభగం శుభమస్తు. అభిషేకం, పూజ, అలాగే హోమగుండంలో ముడుపుని వేయటం, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అంతా కూడా చాలా చక్కగా పూర్తి చేసుకున్నానండి. గురుగారి ఆధ్వర్యంలో చాలా చక్కగా వివరించి చెప్పారు ఎలా అని. మీరు వచ్చినప్పుడు కూడా ఇలాగే వివరించి చెప్తారు ఎలా చేయాలి ఏమిటనేది తెలుసుకుని అదే ప్రకారంగా చేస్తే చాలా మంచిది. ఇక మనకి ఇక్కడ దర్శనం అలాగే పూజ అంతా పూర్తయింది కాబట్టి మనం కాళ్ళు కడుక్కొని ఈ పక్కనే శివాలయం ఉంటుందండి, వెళ్ళి ఆ శివయ్యను కూడా దర్శించుకుందాం. శివాలయం దగ్గరికి వచ్చేసామండి. ముందుగా నంది అనుమతి ఉండాలిగా, తీసుకుందాం. నందీశ్వర బసవ. ఎంత చక్కగా ఉన్నారండి నందీశ్వరులు వారు. నిజంగా వచ్చి కూర్చున్నారేమో అన్నట్టుంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆ శివయ్య అనుమతిస్తారా ఎక్కడికన్నా వెళ్దామని అంటే సిద్ధంగా ఉంటారనమాట. ఎంత అందంగా చెక్కారో ఇవన్నీ కూడా, గజ్జలు ఇవన్నీ ఒకసారి ఊహించుకోండి. ఆయన అలా నడుచుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో. బసవన్న బాగుంది. నందీశ్వర. శివో నమ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో సంస్మృతాత్ పుంసాం సర్వతో జయమంగళం. వాగర్త సంప్రాప్తో వాగర్త ప్రతిపత్తయే జగదపిత్రో వందే పార్వతీ పరమేశ్వరో. చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీరుపాస్మయే. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిష్టతి. యజమానస్య శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్యస్తు, శివం కర్మాస్తు, కర్మ సంవృద్ధిరస్తు, వేద సంవృద్ధిరస్తు, ధనధాన్య సంవృద్ధిరస్తు. సర్వం శుభమస్తు. జ్యేష్ఠాదేవి సమేత శనిచ స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పార్వతీ పరమేశ్వర దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు తదాస్తు.
శనీశ్వరుడి దర్శనం తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం కూడా చాలా చక్కగా జరిగిందండి. అయితే ఇక్కడ అభిషేకంలో కూడా భక్తులు పాల్గొనవచ్చు. ఎవరైతే ఉదయం శనీశ్వరుల వారి అభిషేకానికి వస్తారో 7:30 లోపు ఇక్కడ శివయ్యకి భక్తులు స్వయంగా వారి చేతులతో వారే అభిషేకం చేయొచ్చు అనమాట. అయితే ఉదయం 7:30 గంటల లోపు ఆ అవకాశం ఉంటుంది. ఎవరైతే మిగతా సమయాల్లో వస్తారో వారు చక్కగా వారి పేరు మీద గురుగారు అర్చన చేస్తారనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నిండైన రూపం శివయ్య, ఎంత అలా వచ్చి ఆయన కూర్చున్నారా అన్నట్టుగా ఉంది కదా. పెద్దగా అలంకారాలు అవసరం లేదు ఆయనకి. నిత్యం ఆ నీరు చుక్క అలా పడుతూ ఉండాలి, గంగాజలం. చక్కగా పూలమాలలతోటి భలే అందంగా ముద్దుగా కనిపిస్తున్నారు స్వామి. అయితే నిజంగా అలా వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా. ఆ వెనక పక్క చూడొచ్చండి, రాజస్థాన్ నుంచి తెప్పించారు. మొత్తం పాలరాతి విగ్రహం ఇది. కుటుంబ సమేతంగా ఆ శివయ్య, వినాయకుడు, కుమారస్వామి వారి వారి వాహనాలతోటి పార్వతీ సమేతంగా ఆ శివయ్య ఇక్కడ కొలువై ఉన్నారు. మీరు శనేశ్వరుల వారి దర్శనంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత శివయ్య దర్శనానికి కూడా రండి. ఓం శం శనేశ్వరాయ నమః. జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర నమో నమః. చక్కటి దర్శనం అయిందండి. ఆలయ ప్రాంగణంలో మీరు అభిషేకం చేసిన తర్వాత కాసేపు కూర్చోండి, ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది తెలుసా. మనం హైవేకి దగ్గరలోనే ఉంటాము, ఈ చుట్టూ అటు ఇటు మీకు ఇల్లు కనిపిస్తాయి, కానీ ఎక్కడో ఒక ప్రాంతంలో కూర్చున్నామా, ఒక నేచర్లో అనే ఫీలింగ్ వస్తుందండి. చాలా అద్భుతమైన, మొత్తం ఈ చుట్టుపక్కలంతా కూడాను పచ్చదనం ఉండడం వల్ల ఆహ్లాదంగా అనిపిస్తుంది. మీరు తెల్లవారుజామున వచ్చినా సాయంత్రం వచ్చినా చాలా బాగుంటుంది. తప్పకుండా వచ్చి కాసేపు ఇక్కడ కూర్చోండి. ఫ్యామిలీలు అంటే కుటుంబ సమేతంగా వస్తున్నారు, ఇవంతా చూస్తున్నాం కదా, భలే సందడిగా ఉంది వాళ్ళ. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, శని దేవాలయం కదా, పరిహారాలు కావచ్చు, పూజలు ఇవి చేసుకుంటారు. చాలామందికి వాళ్ళ జాతకంలో శనిదోషం ఉందని కానీ, లేకపోతే ఈ రాశికి ఏమిటని కానీ తెలియదు. ఇక్కడ గురువుగారిని అడిగితే ఆ వివరాలన్నీ చెప్తారండి. మీ నక్షత్రం ఏంటో ఒకసారి కనుక్కోండి, మీ పుట్టిన తేదీ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పుట్టిన ప్లేస్, ఇవన్నీ చెప్తే వారు చెప్తారు సమయం కానీ వాటి బట్టి. ఇంకొకటి ఇక్కడ బ్యానర్స్లో ఏర్పాటు చేశారండి, శని త్రయోదశి అసలు ఈ సంవత్సరంలో ఏ రోజులు వచ్చాయని చెప్పి. అక్టోబర్ 1వ తారీఖున అప్పుడుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. అలా కాకుండా ఈ మధ్యలో ఇంకొక అవకాశం ఏంటంటే, శని జయంతి 27వ తారీఖున వైశాఖ మాసంలోనే బహుళ అమావాస్యకి ఆయన జన్మించిందనమాట. అయితే ఈ తేదీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అవకాశం ఉంటే ఆ సమయంలో రండి. లేదు మేము ఏదైనా శనివారం వస్తామనుకున్నా కూడా మంచిదే. మంగళ శనివారాలు ఇక్కడ చక్కగా విశేషంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయండి. ఇక్కడ ప్రత్యేకించి రాశారు, శని మీనరాశిలోకి ప్రవేశించారు కాబట్టి వారి కోసమని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా చేస్తారనమాట. రాశుల వారు ఎవరైతే ఉన్నారో శనిగ్రహ దోష నివారణకు ప్రతి మంగళవారం, ప్రతి శనివారం, అలాగే ప్రతి అమావాస్యకి శని మూలమంత్ర మృత్యుంజయ హోమం అనేది చేస్తారండి. ఈ హోమంలో ఎవరైతే పాల్గొనదలిచారో వాళ్ళు, మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను నేను, ఆలయానికి సంబంధించింది చైర్మన్ గారి నెంబర్ ఇది. ఒకసారి మీరు వారికి కాల్ చేసి మేము ఇలా పాల్గొనాలనుకుంటున్నామండి, ఏ వస్తువులు మేము తీసుకురావాలి, అసలు ఏంటి ప్రక్రియ అని అడగండి, పూర్తిగా మీకు వివరిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 శనేశ్వర స్వామివారి దేవాలయాన్ని స్వామీజీ శంకర్రాజు ముఖియా గారు నిర్మించారండి. వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ప్రధానంగా చెప్పుకోవాలి, కళలో శనీశ్వరుల వారికి కనిపించి వారికి అనుగ్రహం ఇస్తే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఆయన. అసలు ఈ ఆలయం గురించి, ఎలా నిర్మించారు, ఎందుకు శనీశ్వరుల ఆలయం నిర్మించాల్సి వచ్చింది, ఎప్పుడు నిర్మాణం జరిగింది, ఇవన్నీ కూడా చైర్మన్ గారి మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. నమస్కారం అమ్మా. ఎంత అదృష్టవంతులో మీరు అనిపించింది నాకు. ఇదంతా నా శుక్రం తల్లి. శుక్రతం ఒక రోజు ఒకలా ఉంటుంది. ఇది ఒక సంకల్పంతో చేశాను మా గుడి. నాకు షాద్ నగర్లో ఒక 7 గుళ్ళు ఉన్నాయి. ఒక 5 acres ల్యాండ్ తీసుకొని రామాలయం, శివాలయం అన్ని దేవాలయాలు కట్టించింది తల్లి. స్వామివారి కళ్ళు వచ్చి, ఈ గుళ్ళు కట్టే వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారా, కానీ నా శనేశ్వరాలు నిర్మిస్తే నీ పేరు ప్రతిష్టలు శాశ్వతంగా ఉంటాయి, నా దేవాలయం కట్టండి అని చెప్పి ఈ కల్లో జరిగిందమ్మా. అంటే ఇవన్నీ ఊహాగానాలని చెప్పి నేను పట్టించుకోలే. మళ్ళీ శనేశ్వరుడు మళ్ళీ వారం వచ్చిండు. ఏం రా నేను చెప్పిన మాట అర్థం చేసుకోలేదని చెప్తే ఇక జనరల్గా విన్నా, కానీ కొంతమంది బ్రాహ్మల్ని, కొంతమంది పండితులు ఉంటారు తల్లి, వాళ్ళని అన్నీ అడిగిన. ఎట్లా అంటే అమ్మో శని గుడికి పోదండి, శనేశ్వరం గుడి కడతారు ఉండి అని కొంతమంది కడితే మంచిదని కొంతమంది. ఇట్లా ఒక 10 సంవత్సరాలు గడిచిపోయిందమ్మా. ఈ స్వామి శనేశ్వరుడు మా దగ్గర 25 సంవత్సరాలు మా ఇంట్లో ఉన్నాడమ్మా. 25 సంవత్సరాలు మాకు పట్టిండిగా పట్టి అన్నమో రామచంద్ర కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ అనుభవించాం తల్లి. మేము అనుభవించిన తర్వాత స్వామి కళ్ళు వచ్చి చెప్పిండిగా, ఇది నాకు దేవాలయం కట్టడం, నీకు అన్నీ చేస్తా, నువ్వు డబ్బుల కోసం, ద్రవ్యం కోసం ఎవరిని సంప్రదించొద్దు,
నీకు దైవ కటాక్షం వల్ల లక్ష్మి వస్తుంది. ఈ సొంత ల్యాండ్ కొన్నానమ్మా 3 ఎకరాలు ఇక్కడ 3 ఎకరాల ల్యాండ్ కొన్నాను. నా ఊమగానంతో కెచ్చిపోయిన రాసుకొని మహాబలిపురం వెళ్ళానమ్మా. వెళ్తే ఆయన రూపురేఖలన్నీ చక్కగా కట్టినరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందరు పిలిపించి హోమ్ మినిస్టర్ గారిని చాలామంది మినిస్టర్ వచ్చారమ్మా మా దగ్గరికి. మన రోషయ్య గారు కూడా వచ్చారు లాస్ట్లో. వచ్చి అందరు సంప్రదించారు, చూశారు. ఈ క్షేత్రం పుణ్యక్షేత్రంగా అందరు భావించి టూరిజంగా మేము చేస్తామని చెప్పారమ్మా. ప్రతి వారం కూడా ఎమ్మెల్యే గారు వస్తారు, ప్రతి గ్రామానికి మినిస్టర్ గారు వస్తారు. చాలామంది మినిస్టర్ వచ్చారు తల్లి. ఇది ఇట్నే నడుస్తుంది. ఏ సంవత్సరంలో నిర్మించారండి? మన 12వ సంవత్సరం అమ్మా. 2012లో కట్టాను తల్లి. భయపడుకుంటూ కట్టినా. నిజమే. అంటే నవగ్రహాలలో శని అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అందులో ఇంకా ఆలయం నిర్మించడం అంటే ఇది చాలా క్లిష్టమైన పని. అవును తల్లి. ఇంకోటి ఏంటంటే ఈ శనేశ్వరు తండ్రి కొడుకులకు అంత ప్రేమలు ఉండవు. ఆయన పొద్దు ఇక్కడ పడుతుంది కదా తల్లి. ఈయన పరమటి ముఖం ఉంటాడు. మళ్ళీ రథం మారిన తర్వాత మళ్ళీ శనేశ్వరుని ఈపి చూస్తాడు కనుక ముఖం చూడన్నాడు. తండ్రి ముఖం చూడడు, కొడుకు ముఖం చూడడు. ఇట్లా గడుస్తుంది వృత్తాంతం. ఎక్కడైనా శనిగ్రహం అంటే పరమటి ముఖం ఉంటాడమ్మా. అన్ని దేవతలంతా తూర్పు ఉంటాయి. ఈ శనేశ్వరు ఎట్లుంటాం ఆయన జ్యేష్ఠాదేవి పుత్రుడు, సామాన్య స్త్రీ కాదమ్మ. అంటే ఆ అగ్నితాపానికి ఆదుకోలేక జ్యేష్ఠగా మారింది అమ్మ. జ్యేష్ఠ అంటే నీడగా తల్లి, ఛాయాదేవి. ఆ ఛాయాదేవి నీడల్లో ఈ అమ్మ ప్రసవించడం కనుక కొద్దిగా వాళ్ళకి దూరం ప్రేమ వాళ్ళ కుటుంబం అంతా కూడా తల్లి. ఉమ్మడి కుటుంబం, నవగ్రహాలకు ఉమ్మడి కుటుంబం వాళ్ళది శనిదేవుడు. ఆ సంక్రమణతో మంచిగా బ్రాహ్మణ వేద పండితులు తెచ్చి శాస్త్రబద్ధత పూజ చేసిన తల్లి. ఇప్పుడు 14 సంవత్సరాలు దాటిందమ్మా ఈ గుడి కట్టి. ఇంకా ఇప్పుడిప్పుడు అంతా సిటీ నుంచి వస్తాం. మేమంతా దుష్ట ప్రచారం అవన్నీ చేయం. ఊరుగా మేమేం చెప్పాం. ఒకరి తర్వాత ఒకరు కొన్ని లక్షల మంది శనిత్రేష్కి లక్షల మంది వస్తారు ఇక్కడికి. ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మీరు వీక్షించారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో ఉన్నటువంటి శ్రీ 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 గంటల శనేశ్వర స్వామి వారి దేవాలయం. సకల ప్రాణికోటికి కర్మఫల ప్రదాత అయినటువంటి ఆ శనేశ్వరుల భగవానుల వారు జ్యేష్ఠాదేవి సమేతంగా ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు. వారి దర్శన భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శం శనేశ్వరాయ నమః.